దోస్త్‌కి సంబంధించింది. సో, దోస్త్ అంటే ఏంటి అంటే తెలంగాణ స్టేట్‌లోని డిగ్రీ కాలేజెస్‌లో అడ్మిషన్ తీసుకోవడం కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాని స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఫస్ట్ ఫేజ్ కంటే ఇంకా బెటర్ కాలేజ్‌లో సీట్ కోసం మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకోకపోతే ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ₹400 పేమెంట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకొని సీట్ రాని వాళ్ళు కానీ, లేకపోతే ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో సీట్ వచ్చినా కూడా జాయిన్ కాము, ఇంకా వేరే కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అని ఆలోచనతో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే, సో ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని నేను చెప్తాను. సో, మీ దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ రైట్ సైడ్ స్టేటస్ ఆర్ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుందిగా, ఐ కన్ఫర్మ్ టు క్యారీ ఫార్వర్డ్ మై ప్రీవియస్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ ఆప్షన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు. సో, దానిపైన ఫస్ట్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మింగ్ అని కనిపిస్తుంది. సో, దానిపైన ట్యాప్ చేస్తే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ యువర్ ప్రీవియస్ ఫేజ్ ఆప్షన్స్ అని అనిపించినప్పుడు ఓకే అని ట్యాప్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెట్టుకోవడానికి ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. సో, అలా కన్ఫర్మింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్స్ వెబ్ ఆప్షన్స్ అని ఓపెన్ అవుతుందిగా. సో, ఇక్కడ బై కోర్స్ లేదా కాలేజ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి. ఆ చదివిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. సో, ఇప్పుడు నేను చూపించే ఈ అప్లికేషన్ ఒక స్టూడెంట్ది. సో, తనకి ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ కాలేజ్లో సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోమంటున్నారు. మేబీ తనకు వచ్చిన సీట్లో మోర్ దాన్ 15 స్టూడెంట్స్ జాయిన్ కాలేదేమో, ఆ రీజన్ కావచ్చు. బట్ ఎందుకు సెకండ్ ఫేజ్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తున్నారో తెలీదు. సో, మళ్ళీ తను సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవాలని అనుకుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లీ తను పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు మళ్ళీ అదే ఆప్షన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త ఆప్షన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్ అని ఆప్షన్ క్లిక్ చేయండి వన్స్ మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ ఆల్సో డిలీట్ వెబ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆర్ ఎల్స్ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేయాలి, ఈ పర్టికులర్ కాలేజ్లో నాకు సీట్ వద్దు ఆర్ ఎల్స్ ఈ కోర్స్ నాకు వద్దు అని మీకు అనిపించిన మూమెంట్ జస్ట్ డిలీట్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఎనీ గౌట్ డిగ్రీ కాలేజ్ ఇన్ సెలెక్టెడ్ కోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఈఫ్ నాట్ అలాటెడ్ ఫ్రమ్ ద అబోవ్ ప్రిఫరెన్స్. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రిఫరెన్స్లో కాకుండా వేరే ఏ డిగ్రీ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా అని ఒక ఆప్షన్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్ అని, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నో అని క్లిక్ చేయండి. అండ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేయండి. అండ్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అప్డేటింగ్ యువర్ వెబ్ ఆప్షన్స్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ కనుక ఇస్తున్నట్లయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తుంది కావచ్చు. సో, ఫస్ట్ మీకు ఏ కోర్స్ అంటే ఇష్టం దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ నాకు ఏ కోర్స్ గురించి తెలీదు, అసలు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో ఏం నేర్చుకుంటాం, తర్వాత ఏ ప్రొఫెషన్స్ ఉంటాయని ఏం తెలియకపోతే ఇట్స్ ఓకే. ఒక 2-3 డేస్ యూట్యూబ్లో మీకు నచ్చిన రిలేటెడ్ కోర్సెస్ కానీ అసలు డిగ్రీలో ఉండే కోర్సెస్ ఏంటి అని కంప్లీట్గా తెలుసుకున్నాకే ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. బికాస్ తెలుసుకోకుండా ఏదో ఒకటి తీసుకొని జాయిన్ అయ్యి మళ్ళీ కన్ఫ్యూషన్లో ఉండే కంటే కంప్లీట్గా తెలుసుకొని ఒక రఫ్ గైడెన్స్తో మీరు అప్లై చేస్తే బెస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కి యూనివర్సిటీస్కి ప్రయారిటీ అనేది ఇవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ యూనివర్సిటీస్ అయిపోయినాక గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి ఇవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ గురుకులం ఫస్ట్ ప్రయారిటీ. ఇన్ కేస్ గురుకులం ఉంటే గురుకులంకే ఇవ్వండి. గురుకులం తర్వాత యూనివర్సిటీ కాలేజెస్, ఆ తర్వాత లోకల్ డిగ్రీ కాలేజెస్, అండ్ దెన్ నెక్స్ట్ ఆటోనమస్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో, ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. అండ్ ఇందులో సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి అంటే సెల్ఫ్ ఫినాన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోయినా, మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే
మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా ఆ ఫీజ్ మొత్తం మీరే పే చేయాల్సి ఉంటుందన్నమాట. బేసిక్గా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటారు. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకుండా మీరు చూస్ చేసుకున్న కోర్స్ సెల్ఫ్ ఫినాన్స్ అయితే తప్పకుండా ఫీ మొత్తం మీరే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆటోనమస్ కాలేజెస్ ఏంటి అంటే హాఫ్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అంటే బేస్డ్ ఆన్ మనకు వచ్చిన ఫీ స్ట్రక్చర్ని బట్టి రియంబర్స్మెంట్ ఎంత శాంక్షన్ అవుతుందో అది పోను, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మనతోనే పే చేయించుకుంటారు. సో మై బెస్ట్ సజెషన్ ఈస్ చూస్ బెస్ట్ గురుకులం డిగ్రీ కాలేజెస్. దాని తర్వాతే మీరు ఏ ఆప్షన్స్ అయినా చూస్ చేసుకోండి. యూనివర్సిటీస్ అండ్ గురుకులంకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. అండ్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే బై కోర్స్ ఆర్ బై కాలేజ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయిగా. సో అలా సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ పర్టికులర్ కోర్స్లోనే చేస్తా అని ఏమన్నా అనిపిస్తే ఫస్ట్ కోర్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ నాట్ కాలేజ్ అనేది ఆప్షన్గా ఇవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి మీరు కాకతీయ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీయా, పాలమూరు యూనివర్సిటీయా, శాతవాన, బేస్డ్ ఆన్ దట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలా, 100 ఆప్షన్స్ ఇవ్వాలా అని పర్టికులర్గా చెప్పలేము. మీకు తక్కువ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెట్టుకొని రీసెంట్గా వచ్చిన తెలంగాణ యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీస్లలో మీకు నచ్చిన కోర్స్కి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసి ఆ తర్వాత బేస్డ్ ఆన్ మీ ఇన్కమ్ దాన్ని పట్టుకొని మీరు ఇచ్చేసేయండి ఆప్షన్స్ అనేవి. అండ్ డోంట్ లీవ్ ఎనీ ఆప్షన్ బికాస్ కొన్ని టైమ్స్ మనకి బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కానీ లేకపోతే సమ్ అదర్ ఎక్స్టర్నల్ రీజన్స్ ద్వారా సీట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చడం ఏంటి అంటే పెట్టిన సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి ఫలితం అనేది ఉంటుంది. ఇఫ్ నాట్ సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాకుండా పోతుంది. సో వచ్చే సీట్ని ఎందుకు మిస్ చేసుకోవడం? సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎంత అని నేను చెప్పను, ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసేయండి. నేను డిగ్రీలో ఏ కోర్స్ అయినా చేస్తా అనిపించిన మూమెంట్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్స్ BA CBCS, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, సో మల్టిపుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో మీకు అసలు ఏ కోర్సెస్ ఉంటాయి డిగ్రీలో అని తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క కోర్స్ రిలేటెడ్ మీరు వీడియో చూడండి. యూట్యూబ్లో చాలా మెంబర్స్ చెప్తారు అసలు కోర్స్లో ఏముంటుంది, వాటి రిలేటెడ్ జాబ్స్ ఏముంటాయని. ఒక 2-3 డేస్ టైం స్పెండ్ చేయండి వాటి కోసం. ఆర్ఎల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగండి. మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ని విజిట్ చేసి అసలు ఏ కోర్స్ బాగుంటుంది, ఏ కోర్సులో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని తెలుసుకొని ఆప్షన్స్ ఇవ్వండి. డిగ్రీయే కదా అని తక్కువ చేసి మాట్లాడకండి. బికాస్ నవేడేస్ డిగ్రీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎ ప్రొఫెషనల్ కోర్స్. అంటే మనం ఆ 3 ఇయర్స్లో మన స్కిల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నా కూడా మనకి మంచి ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ జాబ్స్ రావచ్చు. ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ చేస్తే మనకి డిగ్రీ తర్వాత యూ క్యాన్ క్రాక్ ఎనీ గవర్నమెంట్ జాబ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ హౌ దే యూటిలైజ్ ద టైమ్ అండ్ ద కోర్స్. So these are the multiple options we are having in degree. And the next, medium, course type and also college name. సో ఇక్కడ కోర్స్ టైప్లో మనకి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్డ్ అని ఉంది కదా. సో ఫస్ట్ రెగ్యులర్ అని ఇవ్వండి. అండ్ రెగ్యులర్ అని క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే సెల్ఫ్ ఫినాన్స్డ్ కోర్సెస్కి మీరు చూస్ చేసుకోండి.